దేశ భవిష్యత్తు మన యువత చేతుల్లోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసము, క్షణికమైన ఒత్తిడి నుండి బయటపడటం కోసము, సహచరుల ప్రభావం వల్లను, స్టైలను, మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావటం చాలా బాధాకరం. జీవితం అన్నిటికంటే విలువైనది. రండి, నాతో చేతులు కలపండి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ, కొనటం కానీ, వినియోగించటం కానీ చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ 8712671111కి ఫోన్ చేసి సమాచారం అందించండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటూ ఉంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ 1908 ఫోన్ చేయండి. వాళ్ళు వెంటనే డ్రగ్ యాడిక్ట్స్ ని రీహాబ్ సెంటర్ తీసుకెళ్లి వాళ్ళ మామూలు మనుషులు అయ్యేంత దాకా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక్కడ గవర్నమెంట్ ఉద్దేశం వాళ్ళని పనిష్ చేయడం కాదు, వాళ్ళకి హెల్ప్ చేయడం. నెంబర్ గుర్తుంది కదా, 1908. లెట్స్ హెల్ప్ ద విక్టిమ్స్ ఫర్ బెటర్ సొసైటీ. సాక్షి టీవీ ద్వారా ఈరోజు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ నిర్వహించడము చాలా అభినందనీయం. ఈరోజు దేశం ముందు, ప్రపంచం ముందు ఒక సవాలుగా మాదక ద్రవ్యాల వినియోగం ఒక సమస్యగా మారిపోయింది. దీన్ని అందరం కలిసికట్టుగా మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిరోధించాల్సినటువంటి బాధ్యత ప్రతి భారతీయుడి పైన ఉన్నది. ముఖ్యంగా సాక్షి టీవీ బాధ్యత తీసుకొని ఈ ప్రయత్నం చేయడం అభినందనీయము. కాబట్టి నేను అందరూ కోరుతా ఉన్నాను, మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా అందరం కూడా కలిసికట్టుగా గొంతెత్తాలి, ఏకం కావాలి, భావి భారత దేశాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని నేను కోరుకుంటున్నాను. సాక్షి ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. సాక్షి వారు స్పెషల్ డ్రైవ్ ఆన్ డ్రగ్స్ రిలేటెడ్ అవేర్నెస్ చేస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయడానికి వీఆర్ వెరీ హ్యాపీ. సాక్షి ప్రేక్షకులకి నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. డ్రగ్స్ లేని సమాజాన్ని నిర్మిద్దాం, కలిసి ముందుకు నడుద్దాం. కొత్త సంవత్సరంలో దయచేసి తెలంగాణ ప్రజలందరికీ సాక్షి పత్రిక కావచ్చు, ఛానల్స్ కావచ్చు, వారు ఏదైతే నిర్వహిస్తున్నారో సే నో టు డ్రగ్స్ అంటే గంజాయి కానీ, మత్తు పదార్థాలు కానీ, ఈ తెల్లగల్లు లాంటి తెలంగాణ ప్రాంతంలో దొరికే ఒక మత్తు పదార్థాలు కానీ, ఆ మత్తు పదార్థాలకు దూరం ఉండి మీ కుటుంబాలని మంచిగా సంరక్షితంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను.